గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఆఫ్ 8085. సో టోటల్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి టోటల్గా మనకి ఏంటంటే 74 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 74 యూనిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము. ఈ 74 యూనిక్ ఇన్స్ట్రక్షన్స్ని మనము టోటల్గా 246 కాంబినేషన్స్గా మనం రాసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి బైనరీ కమాండ్ అనమాట. ఓకే, ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేది ఏంటంటే బైనరీ కమాండ్ దట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ ఫంక్షన్స్ ఇన్ ద మైక్రో ప్రాసెసర్ ఓవర్ ద ప్రొవైడ్ ద డేటాని మనం ఏ విధంగా ప్రొవైడ్ చేసాము దాన్ని బేస్ చేసుకొని ఇవి కమాండ్స్ అనేది ఫంక్షన్స్ అనేది ఆపరేట్ చేసేదే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్ అని అంటాం అనమాట. ఈ సెట్స్ అనేవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని కూడా అంటారు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని చెప్పి అంటామన్నమాట. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్లో మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్ కోడ్ అండ్ ఆపరాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్ కోడ్ అనేది ఏంటంటే స్పెసిఫై ద ఫంక్షన్ టు బీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆపరాండ్ అనేది ఆపరాండ్ గివ్స్ ద డేటా టు బి ఫంక్షన్డ్ ఆన్. అంటే ఇక్కడ వాట్ టు డూ, హౌ టు డూ అనేది చెప్తుంది అనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకి ఆప్ కోడ్ ఆపరాండ్ని మనం ఇన్స్ట్రక్షన్గా చెప్పుకుంటాం అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఆఫ్ 8085లో మనకి టోటల్గా వీటిని ఈ 74ని 5 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో దానిలో ఫస్ట్ గ్రూప్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్, ఫోర్త్ బ్రాంచ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఫిఫ్త్ వన్ స్టాక్ ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అంటామన్నమాట. వీటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.